వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో నొప్పులొస్తున్నాయి మనకంటే బాడీ పెయిన్స్ అంటే మోకాళ్ళ నొప్పులు గాని, అట్ ద సేమ్ టైమ్ తలనొప్పి గాని, బ్యాక్ పెయిన్ గాని, ఏ నొప్పొచ్చినా గూడా మనం మెడికల్ షాప్‌కెళ్తే పెయిన్ కిల్లర్ ఇస్తారండి. నేచురల్‌గా మన ఇంట్లో దొరికే వాటితోనే మన నొప్పులను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ గారు. సో, సార్ ద్వారానే అసలుకు మనం వాడుతున్న పెయిన్ కిల్లర్ల వల్ల ఎంత ప్రమాదంలో మనం ఉన్నామో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మామూలుగా చాలామంది మనకు ఏదైనా బాడీ పెయిన్స్ గానీ, ఏదైనా పెయిన్ వస్తుంది అంటే మెడికల్ హుహు. షాప్‌కెళ్ళేసి ఆ పెయిన్ కిల్లర్ తెచ్చేసుకుంటారు. సో, ఈ పెయిన్ కిల్లర్ల వల్ల మన ఆరోగ్యమే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో, పెయిన్ కిల్లర్ వాడొద్దు అంటున్నారు గదా! అసలుకు మనం పెయిన్ కిల్లర్ ఏసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాల్లో మనం పడే అవకాశం ఉంది? మెయిన్‌గా ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏంటంటే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ వచ్చినా, అది చేసే చేటు ఏదైతే ఉందో చాలామంది గుర్తించట్లేదనమాట. బావుంది కదా! కొంచెం రిలీఫ్‌గా ఉంది. పెయిన్ రాగానే ఇన్‌స్టంట్‌గా తగ్గుతుంది కదా! కొన్నే కదా! అని అంటే అలా స్టార్ట్ చేసిన వాళ్ళు కొన్నే కదా! ఎక్కువేం కాదు. ఓ 10 రోజులు, ఒక 20 రోజులు అన్న కొద్దీ కొంతమంది ఈ నెలలు, సంవత్సరాలు వాడేసిన వాళ్ళున్నారు. అలాంటి వాళ్ళు మెయిన్‌గా ఒకటి అంటే ఇన్‌స్టంట్‌గా ఎఫెక్ట్ చూపించేది ఒకటి కిడ్నీస్ అండి. సో, ఆ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి, ఆ క్రియాటినిన్ లెవెల్స్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోయి, కిడ్నీ ఫెయిల్యూర్స్‌కెళ్ళిపోయే అవకాశాలు కేసెస్ చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. సో, అలాగే కొంతమందికేంటంటే బోన్స్ అరిగిపోతాయి. ఓకే. ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ అయిపోతాయి. బోన్స్ అరిగిపోతాయన్నమాట. కేవలం ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల. అంటే ఇప్పుడు ఏదైతే మనం జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అని అంటున్నామో, ఆ పెయిన్‌ని ఆ పెయిన్ కిల్ చేస్తుంది అనుకుంటున్నాం. కానీ మనం మన బోన్స్‌నే కిల్ చేస్తుందన్నమాట ఈ పెయిన్ కిల్లర్స్. ఓకే అలాగే సార్. రీసెంట్‌లీ ఈ మెఫ్టాల్ తర్వాత మెఫ్టాల్ స్పాస్‌ని బ్యాన్ చేశారని మీరు న్యూస్‌లో చాలామంది చూసే ఉంటారు. యూజువల్లీ క్రాంప్స్ వాటికి హెడేక్‌కి అలాంటప్పుడు లేదంటే ఈ దంత పెయిన్స్, ఇయర్ పెయిన్ వాటికి యూజ్ చేసేవాళ్ళమన్నమాట. కానీ ఇప్పుడు ఏంటనంటే అది వాడడం వల్ల దాని ఏడీఆర్ అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటాము. ఓకే. అంటే ఇది మనం ఆహ్, మనకి అంటే క్లూ లేకుండా మనం అసలు అది వస్తది అని తెలియకుండానే సడెన్‌గా వచ్చే రియాక్షన్ అన్నమాట. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే. ఓకే. సో, డ్రెస్ సిండ్రోమ్ అన్నట్టు. సో, దానివల్ల అంటే ఏమవుతుంది అనంటే ఈ డ్రగ్ వల్ల మనకి ఇసినోఫిల్ కౌంట్ పెరిగిపోయి అంటే అలర్జిక్ రియాక్షన్‌లా ఆయాసంగా ర్యాషెస్ రావడం, తర్వాత ఫెటిగ్ చాలా నీరసం అయిపోవడం ఇలాంటివి అంటే ఎమర్జెన్సీ కండిషన్‌లోకి ఎళ్ళిపోతుంటారనమాట. సో, అంత ప్రమాదం కల్పిస్తుంది. ఈవెన్ ఎసిక్లోఫెనాక్ లాంటి డ్రగ్ ఒక్క టాబ్లెట్ తీసుకుంటే, ఒక్క సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళకి క్రియాటినిన్ లెవెల్ 1 పాయింట్ పెరిగిన వాళ్ళని కూడా నేను చూసాను కేస్. ఓకే అంటే సార్. 1.0, 1.2 వరకు నార్మల్ రేంజ్ మనకి యూజువల్‌గా. ఈ పాయింట్ అంటే 1 పాయింట్ పెరిగిందంటే 1 పాయింట్ తర్వాత పాయింట్ కాదు. ఈ 1 2 అయిపోవడం. అంటే ఓకే. కిడ్నీ ఫంక్షనింగ్ అంటే టక్‌మని సడెన్‌గా మనం గెస్ కూడా చేయలేం. అలా ఎఫెక్ట్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అంటే వాళ్ళు ఆహ్, డయాబెటిస్‌తోనో లేకపోతే హైపర్ టెన్షన్ బీపీతోనో బాధపడుతూ ఉండేవాళ్ళు కొంతమంది ఉండుంటారు. దానివల్ల జరిగే డ్యామేజ్ కొంత ఉంటుంది. కిడ్నీస్ మీద. సో, అలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే చాలా ప్రమాదం. సో, ఓకే అందుకే సార్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దీంట్లో తీసుకోవాలంటారు. అయితే ఏదైనా కానీ మనం టాబ్లెట్స్ నుంచి కాకుండా మనం నేచురల్‌గా మనం ఆ పెయిన్ నుంచి బయటపడడానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది చక్కగా. ఆర్థరైటిస్ అవనండి, రుమటైడ్ ఆర్థరైటిస్ అవనండి, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, లేదు తలనొప్పి, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది. కాల్షియం లోపించో, లేపోతే ఇతరత్ర మినరల్స్ లోపించడం వల్లనో, లేదంటే సడెన్‌గా కొంచెం హెవీ వెయిట్ లిఫ్ట్ ఏదైనా చేస్తే అలాంటి వాళ్ళకి ఈ డిస్క్స్ మీద, వెన్నుపూస మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి పెయిన్ విపరీతంగా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, ఈజీగా దొరికేవే. ఒకటేమో మనకి దేవుడి మూల దొరికితే, ఇంకొకటేమో మనకి కిచెన్‌లో దొరుకుతుంది వంటగదిలో. వంటగదిలో. సో, అలా దీంతోనే మనం ఈ ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఆహ్, పెయిన్ కిల్లర్ ఆయిల్ అన్నమాట యాక్చువల్‌గా. ఓకే సో, సార్. అవేంటి చూద్దాం. నేచురల్‌గానే మనం రెడీ చేసుకోవచ్చు. యెస్. ఓకే సార్. సో, యాక్చువల్‌గా దీనికి 2 ఇంగ్రీడియెంట్స్ సరిపోతాయి. ఒకటి ఆయిలు. ఈ ఓకే ఆయిల్ సార్. ఏది తీసుకోవాలి? అయితే నువ్వుల నూనె బాగా శ్రేష్టం. ఎందుకంటే మంచిగా కాల్షియం కూడా ఇస్తది. బోన్ స్ట్రెంథెనింగ్ కోసం హెల్ప్. తర్వాత పెనిట్రేషన్ ఎబిలిటీ దీనికి చాలా ఎక్కువుంటది. ఓకే సార్. సో, ఈజీగా లోపలికి చొచ్చుకొనెళ్ళి మనకి ఆ పెయిన్‌ని సూత్ చేసే ఎబిలిటీ దీనికుంది. ఓకే సార్. రెండోది చక్కగా కర్పూరం. మనం దీపం పెట్టుకునే ఈ కర్పూరం. ఒక ఓకే 2 సార్. కర్పూరం బిళ్ళలు తీసుకోవచ్చు. లేదు కర్పూరం అవైలబుల్ లేదు అని అన్నప్పుడు మిరియాలున్నాయి కదండీ! ఈ యెస్. నల్ల యెస్. మిరియాలు. యెస్. ఈ మిరియాలని మనం చక్కగా పొడి. పొడి చేసుకోవచ్చు. సో, ఇప్పుడెలా చేయాలి? ఈ ఆయిల్‌ని చక్కగా స్టవ్ మీద ఒక 5 నిమిషాలు జస్ట్ వెచ్చబెడితే చాలు. అంటే లూక్ వార్మ్ అంటాం. గోరువెచ్చగా అయితే చాలు. మరీ హీట్ అయిపోవసలు జాగ్రత్తండి బొబ్బర్లొచ్చేస్తాయి. ఓకే సో, సార్. గోరువెచ్చగా చేసుకొని, ఇందులో అయితే చిటికెడు మిరియాల పొడి యాడ్ జేయాలి. ఓకే సార్. లేదు అనంటే చక్కగా ఒక 2
కర్పూరం, ముద్ద కర్పూరం అవ్వచ్చు, పచ్చ కర్పూరం అవ్వచ్చు, నార్మల్ కర్పూరం అయినా పర్లేదు. ఈ కర్పూరం 2 కర్పూరాలు మనం పౌడర్ చేసేసాను ఇందులో వేసేస్తాం. సార్ అంటే ఈ 3 కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే సార్ నా క్వెషన్ అదే. నేను అదే అడుగుదాం యాహ్! అనుకుంటున్నా. సార్ సెపరేట్ చెప్తున్నారు. అంటే 3 యాడ్ చేస్తే ఫలితం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఏంటి అనంటే ఇక్కడ చూసుకోవాల్సింది కొంచెం మిరియాలు వల్ల మనకి ఆ రీజన్‌లో చిన్న మంటొస్తది. సో, ఓకే. అందులో కర్పూరం కలుపుతున్నాం. సో, ఏంటి అనంటే ఈ 2 కలుపుకునేటప్పుడు ఆబ్వియస్‌లీ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మోతాదు చూసి మనం కలుపుకోవాలనమాట. ఓకే అంటే సార్. ఫస్ట్ డే మీరు పెట్టుకుంటారు కదా! మీకే అర్థమవుతది ఎంత మోతాదు కలిపితే మనకి మంటగా ఉంటుంది, ఓకే. డిస్కంఫర్ట్‌గా ఉంది అని. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు కలుపుకునేటప్పుడు కొంచెం తగ్గించి కలుపుకోండి. సో, యూజువల్లీ ఈ 3 కలిపేసుకోవచ్చు. లేదంటే ఏదైనా 2 కలుపుకోవచ్చు. ఓకే. ఇది ఏ బోన్ పెయిన్స్ వచ్చినా, ఎక్కడ బాడీలో పెయిన్స్ వచ్చినా, తలనొప్పి వచ్చినా, తర్వాత మోకాళ్ళ లేదంటే నొప్పులు గాని మోకాళ్ళ ఏవైనా నొప్పులు, కూడా మోకాళ్ళ ఎవ్రీథింగ్. నొప్పులు బ్యాక్ పెయిన్స్ గాని, ఇలాంటివి ఏవైతే పెయిన్ కిల్లర్ ఏసినా కూడా ఒక్కొక్కసారి తగ్గని పెయిన్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి చక్కగా ఈ జాయింట్ పెయిన్స్ వాటికి ఇది బాగా హెల్ప్‌ఫుల్ అనమాట. ఓకే సార్. జస్ట్ ఒక 5 నిమిషాలు మీరు బాయిల్ చేస్తారు. కొంచెంసేపు ఇది కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా బాగా మిక్స్ అవుతుందనమాట. ఓకే కొంచెం సార్. గోరువెచ్చగా అయినాక మనం తీసుకోవచ్చు. దీంతో చక్కగా మీకొకటి అంటే మీ కిడ్నీలు కాపాడుకోగలుగుతున్నారు, మీ లివర్‌ని కాపాడుకోగలుగుతున్నారు, మీ బోన్స్‌ని కాపాడుకోగలుగుతున్నారు. ఈ పెయిన్ కిల్లర్స్‌ని పక్కన పెట్టేసి. అలానే మీకు ఆ మనీ కూడా సేవ్ అయినట్టే లెక్క. సార్ ఇంకొకటి ఆహ్, ఇది మనమైతే ప్రిపేర్ చేసి వాళ్ళకు చేసి చూపిద్దాము. ఈ లోపల నాకేందంటే నాకొక డౌట్ ఉంది సార్. అసలు యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ మనం తీసుకోవాలంటే హుహు. డాక్టర్ సలహా లేకుండా నొప్పి వస్తే వెళ్లి మెడికల్ షాప్‌కెళ్లి అడుగుతున్నారు. వెంటనే ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఓటీసీ డ్రగ్స్ అని ఉంటాయి సార్. ఓవర్ ది కౌంటర్ అంటారు. సో, ఓటీసీ డ్రగ్స్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు జనరల్‌గా. కానీ అన్ని ఆహ్, ఈ పెయిన్ కిల్లర్స్ అలా ఇవ్వకూడదు. నార్మల్‌గా ఇప్పుడు యాంటీబయోటిక్స్ కూడా అలా ఇవ్వకూడదు. కాకపోతే ఏదైనా ఒక మెడికల్ షాప్‌కెళ్ళి జనాలు అలా వెళ్లి అడిగితే ఫార్మసిస్ట్ అంటే ప్రొఫెషనల్ కాని ఫార్మసిస్ట్ ఏం చేస్తారంటే ఏదో ఇచ్చేస్తారు. ఒక 2 యాంటీబయోటిక్స్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి ఏసేసుకోండి తగ్గిపోతది. తర్వాత ఈ పెయిన్ కిల్లర్ ఒకటి ఏసేసుకుంటే తగ్గిపోతుందని. ఎందుకంటే వాళ్ళకి ఆ హిస్టరీ తెలీదు. వెనకాల వాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఉందా? లేకపోతే డయాబెటిస్ ఉందా? లేకపోతే ఇంకేమైనా ఇది ఉందా? అనేది వాళ్ళకి తెలీదు. ఇంకోటి ప్రొఫెషనల్ అయినా కూడా కొంతమంది ఫార్మసిస్టులు ఏంటి అనంటే వాళ్ళు పెట్టుకున్న సెటప్‌కి ఎందుకంటే ఇప్పుడు ఇంత కోర్స్ వాడాలి. మీ డాక్టర్ దగ్గరికెళ్లి కలిసి రండి ఇస్తాం అనంటే వాళ్ళ బిజినెస్ పోతది. సో, వాళ్ళని బ్లేమ్ చేయలేం. జనాలకి అవేర్‌నెస్ రావాలి. అటు ఆబ్వియస్‌లీ ఆ ప్రొఫెషనల్ ఫార్మసిస్టులు కూడా అవేర్‌నెస్ మనం తీసుకురావాలి ఖచ్చితంగా. సో, ముందు జనాలు మనం అంటే మారితే గనక అటు ఆటోమేటిక్‌గా అది కూడా చేంజ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళెళ్లి ఇంక సర్లే అన్ని తీసుకోవాలా మాకొద్దులే వేరే మెడికల్ షాప్‌కెళ్ళిపోతాను అనుకుంటే పాపం వాళ్ళకి కూడా లాస్ అయిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని సార్లు మనసు చంపుకొని కూడా ఇచ్చేస్తుంటారు. సో, అవేర్‌నెస్ అయితే కావాలి. ఓకే సార్. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి చూపిద్దాం సార్ వాళ్ళకి. ఎంత మోతాదులో ఏసుకోవాలి సార్ మనం ఇవి? ఈ మోకాళ్ళకనుకోండి 2 పక్కల మోకాళ్ళు అలా ఉంది. లేకపోతే ఎల్బోస్‌కి అలా అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది. అదే ఓకే. చిన్నగా మనకి హెడ్‌ఏకే అనుకోండి. జస్ట్ ఇక్కడ మాత్రం రాసుకోవడానికైతే ఒక 2 టీ స్పూన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే సో, సార్. ఇది ఇంకోటేంటనంటే ఒకవేళ ఎక్కువ తీసుకున్నా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సార్. కానీ చెడిపోయేది గాదు. చెడిపోదు. ఏమి పాడవ్వదు. ఓకే సార్. కానీ ప్రతిసారి పెట్టుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు దాన్ని గోరువెచ్చగా చేసుకోండి. ఓకే సార్. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం అప్లై చేసుకుంటే అది బెటర్. కొంచెం ఆహ్, పెనిట్రేషన్ బావుంటది. ఆ స్వెల్లింగ్‌ది అది మనకి త్వరగా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ కాజింగ్, స్వెల్లింగ్ కాజింగ్ ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్ అంటాం. అవన్నీ కూడా వచ్చి ఓకే అక్కడ సార్. మనకి అక్యుములేట్ అయిపోతాయి. దానివల్లనే ఓకే సార్. థాంక్ యూ. దానివల్లనే మనకి అక్కడ స్వెల్లింగ్, ఆ పెయిన్, ఆ వాపు ఉంటాయి. సో, అవి ఓకే అక్కడి సార్. నుంచి సెగ్రిగేట్ అయిపోతాయన్నమాట. రెండా సార్ ఇవి గోరువెచ్చగా మనం ఏసుకోవాల్సింది? 2. ఓకే సార్. 2 ఏసాము. యాహ్! ఇప్పుడు దీంతో ఈ పాటు కావాలంటే ఇదిగోండి చిటికెడు మనం మిరియాల పొడి కూడా ఏసుకోవచ్చు. ఓకే సార్. కొంచెం మండుతుంది. ఎయిదర్ రెండిట్లో ఏదో ఒకటైనా లేదా 2 కలిపైనా ఏసుకోవచ్చు. ఓకే సార్. దీన్ని యూజువల్‌గా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంసేపు అలా కలిపేసి మూత పెట్టేసేయండి. ఓకే సార్. లేదు అనంటే మామూలుగా ఉన్నా కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటుందంటే మీరు రూమ్ టెంపరేచర్స్‌కి వచ్చేస్తుంది అని అనుకునే ముందుగానే కొంచెం తీసి మీరు చక్కగా అప్లై చేసేసుకోండి. ఓకే సార్. ఇంకోటి మోరోవర్ మనం మాట్లాడుకున్నట్టు ఈ నీ పెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రాసిన తర్వాత అంటే మోకాలనే కాదు మీరు ఏ జాయింట్‌కి రాసినా కొంచెం మసాజ్ ఇంపార్టెంట్. ఓకే సార్. ఒక 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ సార్ ఆ కొంచెం మసాజ్ గూడా మనం ఏ టైప్‌లో ఇప్పుడు మోకాలు హ్మ్. తీసుకున్నాం సార్. హ్మ్. మోకాలికి మనం మసాజ్ ఎలా చేయాలి? సో, మోకాలు ఉంది గదా! మోకాలికి మన సర్క్యులర్ మోషన్. ఓకే. మోకాలు ఇది ఉంది. మోకాలు సో, ఇది అనుకుందాం సార్. మోకాలు అనుకోండి సార్. ఓకే. సో, సర్క్యులర్ మోషన్‌లో ఓకే. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఓకే. తర్వాత పైకి కిందకి అంటే ఓకే. పైకి కింద అలాగా. ఆ మోషన్‌లో ఉండాలి. అప్పుడే మనకి చక్కగా త్వరగా రిలీఫ్ ఇస్తది. ఇంకొకటి ఈ మోకాలు ఏదైతే ఉందో చక్కగా ఒక స్టూల్ ఏదైనా పెట్టుకొని ఒక దగ్గర కూర్చొని మోకాలికి మీరే ఎవరి డిపెండెన్సీ కూడా అవసరం లేదు. చక్కగా ఈ మోకాలికి మనం ఇలా అంటే మోకాలు మధ్యలో ఉంటుంది. మనం ఇలా ట్యాపింగ్ అన్నమాట. 1 ఓకే. సెకండ్‌కి ఒకసారి.
ఓకే. సో అలాగా జస్ట్ 2-3 మినిట్స్ చేస్తే చాలు. మీరు ఆల్మోస్ట్ సెకండ్ డే, థర్డ్ డే నుంచే మీరు చాలా రిజల్ట్స్ చూస్తారు. అంటే ఓకే. ఎప్పటినుంచో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ పెయిన్ కిల్లర్స్ యేసుకుంటున్నా గానీ ఫ్యూ అవర్స్ ఒక గంటో, 2 గంటలో రిలీఫ్ ఇస్తది. మళ్ళీ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా మీరు వేసుకున్న టాబ్లెటే డోస్ మీరే చక్కగా ఆపేసుకోగలుగుతారు. అంటే ఆ పూటకి ఓకే తగ్గింది నాకే యేసుకోవసరం లేదులే అనే ఆ ఫీల్‌లోకి మీరు ఖచ్చితంగా రాగలుగుతారు. ఇంకొకటి సార్ టాబ్లెటే మనం వద్దనుకుంటున్నాం. మనం మన హ్మ్. రెమెడీని ఫాలో అవుతే సరిపోతుంది గదా! యెస్. సరిపోతుంది. అందుకే ఇది వాడి మసాజ్ చేసుకుంటూ తర్వాత ఆ ట్యాపింగ్ చేసుకుంటుంటే అసలు ఆ టాబ్లెట్ వరకు ఎళ్ళవసరం లేదు. అంటే ఇది చేసుకోలేని వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇది కూడా ఓకే. చేసుకోలేంలే మేము ఓన్లీ ట్యాపింగే ట్రై చేస్తాం అని అంటే గనుక ఉట్టి ట్యాపింగ్ కూడా అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. ఎవిడెన్స్ ఉందన్నమాట అది ఓకే వర్క్ సార్. అవుతుందని. ఓకే మీరు సార్. కూడా చేస్తే అసలు మీరే చెప్తారు. ఓకే సార్. షూర్ సార్. నిజంగా ఈరోజు మీరు చెప్పిన రెమెడీ చూసారు గదండీ! అస్సలకు మెడికల్ షాప్‌కెళ్ళి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకోవద్దండి. మన బాడీలో అంటే మనకి ఎలాంటి అనారోగ్య పాలవుతాం, మన బాడీలోని ఎన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయో సార్ చెప్పారు గదా! షూర్‌గా మీరైతే ఇది కంపల్సరీ పాటించండి. సార్ మన కోసమే చెప్పారు. వినండి. విని మీరు రెగ్యులర్‌గా నార్మల్‌గా ఇలా మీ పెయిన్స్ తగ్గించుకోవడానికి నార్మల్‌గా మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోని ఇలా రెమెడీ చక్కగా ప్రిపేర్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఉపశమనాన్ని పొందండి నొప్పుల నుంచి. సరే ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. అసలు పెయిన్ కిల్లర్స్ ఎంతగా మనల్ని ఆరోగ్యాన్ని అవును. చెడగొడతాయో చాలా చక్కగా అవును. వివరించారు. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్.